నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారన్న చంద్రబాబు ఇప్పుడు నేరస్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్తులకి తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశం ఇస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. విరాట్ కోహ్లీ తన 18 ఏళ్ల కెరియర్ లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డే, టీ20 వరల్డ్ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీలు వంటి ఐసీసీ టైటిల్ ని సైతం విరాట్ సొంతం చేసుకున్నాడు. కానీ కింగ్ కెరియర్ లో ఐపీఎల్ ట్రోఫీ ఒక్కటే వెలితిగా ఉండేది. ఇప్పుడు ఎట్టకేలకు కోహ్లీ ఖాతాలో ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది. కోహ్లీ 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. ప్రతి సీజన్ లో బ్యాటర్ గా, ఫీల్డర్ గా, కెప్టెన్ గా ఆర్సీబీని భుజాల మీద మోసిన కోహ్లీ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి అందరి ద్రాక్షగా ఊరించిన కలల కప్పు కింగు సొంతమైంది. ఫైనల్లో ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే మైదానంలోనే కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత ట్రోఫీని అందుకొని మైదానం చుట్టూ తిరుగుతూ సందడి చేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈరోజు వస్తుందని అస్సలు అనుకోలేదని కోహ్లీ తెలిపాడు. వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలారు. మైక్ లో మాట్లాడుతూ ఉండగానే అస్వస్థతకు గురవడంతో పార్టీ నేతలు వెంటనే ఆయన్ను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయపురం నుంచి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండటంతో ఆయన వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. యువగలం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ అందజేశారు. కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు సచివాలయానికి వచ్చిన పవన్ ని లోకేష్ కలిసి అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాటి రాక్షస పాలనపై ప్రజల్ని చైతన్యం చేయడంలో యువగలం పాదయాత్ర సఫలీకృతమైందని చెప్పారు. నాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలోకి తేవటంపై లోకేష్ ను ప్రశంసించారు. అరాచక పాలన అంతమై నేటికి ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పీడకలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని అన్నారు. పాదయాత్ర నాటి అనుభవాలను పవన్ తో లోకేష్ పంచుకున్నారు. దొంగ అని అరిచినట్లుగా జగన్ పరిస్థితి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎద్దేవా చేశారు. అసలు ప్రజలకు వెన్నుపోటు పొడిచిందే జగన్ అని ఈ సందర్భంగా వివరించారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత జగన్కే దక్కిందని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదు కాబట్టి జగన్ కు 11 సీట్లు వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని వివరించారు. ఎవరికి వెన్నుపోటు ఎవరు పొడిచారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆయనకు 11 సీట్లు ఇచ్చారు. ఆనాడు చెప్పినటువంటి 3000 పెన్షన్ ఇస్తాను గెలవంగానే అన్నాడు. 5 సంవత్సరాలు చేశాడు. అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఒక రోడ్డు మీద ఒక గొంత పూడ్చలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు ఈరోజు దొంగ అని అడిచినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు ప్రజలు. ఈరోజు 1 సంవత్సరం అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఒక పక్కన పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నాం. అమరావతి సృష్టించుకొని పూర్తిగా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తిరిగి తీసుకొని వచ్చాం. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం 1 సంవత్సరంలో జరిగినాయి. గత ప్రభుత్వంలో మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే గూగుల్ కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజధాని ఏదంటే గర్వంగా అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. పోలవరంని నిర్మించుకుంటా ఉన్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నాం. అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. పెద్దవారికి 4000 రూపాయలు, 4000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మహిళలకు దీపం పథకం అందిస్తూ ఉన్నాం. ఒక పక్కన అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా కోట్ల రూపాయలు ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కార్యక్రమాలు తీస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యావత్తు కూడా వెన్నుపోటుదారుల కుటుంబం అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవని చెప్పేసి అపహాస్యం. అది చెప్తా ఉన్నా. దొంగ అన్నట్టు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సంవత్సరం అయిపోయింది. ప్రజల్లో ఎక్కడ అసహనం లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కితాబిస్తూ ఉన్నారు. మా నాయకుడికి 100కు 100 మార్కులు వేసి జనాలు గర్వంగా మా నాయకుడు
వాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన ఓర్చుకోలేక సహించలేక అటువంటి మాటలు మాట్లాడారు. వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని పట్టాభిపురం సీఏ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు సీఏ నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్ కి వెళ్తూ ఉండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తీసుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో మాట పెరిగి ఒకరికొకరు వేలు చూపించుకునే వరకు మాటల యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజ, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. యోగాంధ్రలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో యోగాపై అవగాహన పెంచుతామని చెప్పారు. యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం ఎదురు రోడ్డుపై మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు. గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఫిజియోథెరపిస్టులకు కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ డాక్టర్ల హోదాను ఇవ్వడంపై ఆనిస్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని ఆనిస్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిజియోథెరపిస్టులకు ఫ్రంట్ లైన్ డాక్టర్ల హోదాను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫిజియోథెరపీ ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకి పరిష్కారం లభిస్తుందని, అవసరమైన ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీ డాక్టర్లని సంప్రదించి తమ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు. నా పేరు అనిల్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్. సో మా అడ్రస్ వచ్చేసరికి లక్ష్మీపురం 3వ లైన్ ఏకే బిర్యానీ వెనకాల ఉంటుంది, అభిదయ కాలేజ్ ఎదురు ఉంటుంది. సో ఈరోజు నేను ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నాను, ఫిజియోథెరపీకి మంచి రోజులు వచ్చినాయని చెప్పొచ్చు. అందరు ఫిజియోథెరపీ ఎంతో కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి డాక్టరేట్ లేకపోతే డాక్టర్ ఇస్తున్నారా లేదా, లేకపోతే వీళ్ళని డాక్టర్ అని పిలవచ్చా లేదా అనేది. మొన్న రీసెంట్గా ఏప్రిల్లో మన మోదీ గారు ఫిజియోథెరపిస్టులు అందరూ డాక్టర్సే అని ఇచ్చారు. ఇది పార్లమెంట్లో కూడా అప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిజియోథెరపిస్టులు అనేది ఫ్రంట్ లైన్ డాక్టర్స్, ఫస్ట్ ప్రైమరీ డాక్టర్స్ అంటాము. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఫిజియోస్ని అప్రోచ్ అయిన తర్వాత మిగతా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇటువంటిది ఫిజియోలో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, డయాగ్నోసిస్ చేయొచ్చు, తర్వాత మనకు కావాల్సిన బ్లడ్ రిపోర్ట్స్ కూడా మనం పంపించుకోవచ్చు. సో డయాగ్నోసిస్ చేసే కెపాసిటీ, డయాగ్నోస్ చేసేది మన ప్రభుత్వం ఫిజియోథెరపిస్టులు అందరికీ ఈ మధ్య ఇచ్చేసింది. సో ప్రజలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఒళ్ళు నొప్పులు, లేకపోతే ఎటువంటి మోకాల నొప్పులు, ఇటువంటి భుజాల నొప్పులు ఏమన్నా సరే డైరెక్ట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ డాక్టర్ రిఫరల్స్ అయితే అవసరం లేదు. సో అటువంటి రూల్స్ని గవర్నమెంట్ మనకి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. మేమందరం ఫిజియోస్ అందరం మోదీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మన స్టేట్లో కూడా ఇప్పుడు చాలా ఫిజియో మీద ఎక్కువ అవగాహన బాగుంది. ప్లస్ డైరెక్ట్గా మీరు ఫిజియోస్ దగ్గరికి డైరెక్ట్గా ఎప్పుడైతే వెళ్తున్నారో ప్రాబ్లం అనేది తక్కువలోనే డేస్లోనే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం. ఫిజియో అంటే అసలు ఏమంటే మన ఎనాటమీని, ఫిజియాలజీని ఉపయోగించి బాగు చేసేదే ఫిజియోథెరపీ. అందరికీ ఒక అపోహ ఉంది, ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, మసాజ్ అని. ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్, మసాజ్ కాదు. ఫిజియోథెరపీ అంటే మాన్యువల్ కరెక్షన్, మాన్యువల్గా కరెక్ట్ చేయటం, తర్వాత దానికి కావాల్సిన సరైన డోసేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్, దాన్ని ఎక్సర్సైజ్ మెడిసిన్ అంటాము. సో ఈ మధ్య కాలం చూస్తే మనం ప్రతి దానికి ఒక సర్టన్ ఎక్సర్సైజెస్ చేస్తాం. ఆ ఎక్సర్సైజ్లో దాంట్లో వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది క్లియర్గా ఇచ్చి పంపిస్తున్నాం. సో ఫిజియోథెరపీ అంటే చాలా ఉన్నాయి. మాన్యువల్ థెరపీ,
తర్వాత మనకి ఎలక్ట్రోథెరపీ ఉంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంది, తర్వాత ఎక్సర్సైజ్ మెడిసిన్ అనేది ఉంది, దాని తర్వాత మనకి డ్రై నీలింగ్ ఉంది, కప్పింగ్ ఉంది, టేపింగ్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నూతన సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. బుధవారం శారదా కాలనీ, మల్లికార్జునరావుపేట, రత్నపురి కాలనీ ప్రాంతాలలో ఎమ్మెల్యే నజీర్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. 50వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. శారదా కాలనీ, మల్లికార్జునరావుపేట, రత్నపురి కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షాలు చినుకు వర్షం పడినా కూడా రోడ్ల మీద బురదమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే వీరమానికుంట అవుట్ఫ్లో డ్రైన్ పూర్తిగా నిర్మించకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా మునిగేటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే రత్నపురి కాలనీకి సంబంధించినటువంటి 7 లైన్లో సైడ్ డ్రైన్స్తో పాటు ముఖ్యంగా మల్లికార్జునరావుపేట, అలాగే రత్నపురి కాలనీ, అలాగే శారదా కాలనీ ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి డ్రైన్ వాటర్ అంతా కూడా అవుట్ఫాల్కి పంపించేటువంటి విధంగా ఒక 1 మీటర్, ఒక 800 అడుగులు 800 మీటర్స్ వరకు ఒక డ్రైన్ని కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పుడే అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ ప్రాంతంలో ఎంక్రోచ్మెంట్స్ కొన్ని ఉండడం వల్ల ఆ డ్రైన్ కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించి వెంటనే ఆ డ్రైన్ని కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు మునిగిపోయేటువంటి ప్రమాదం కాకుండా ఎక్కడికక్కడ అవుట్ఫాల్ డ్రైన్ ద్వారా మురికి నీరంతా కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నాయి. అంతేకాకుండా గత 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో శారదా కాలనీ 0 లైన్ కానీ 1వ లైన్ కానీ పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు నిర్మించడంతో పాటు మల్లికార్జునరావుపేట మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అప్ టు శ్రీనగర్ వరకు పూర్తిగా సిమెంట్ రోడ్ని వేసేటువంటి శారదా కాలనీ 0 లైన్ వరకు కూడా సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేసి 2 వైపులా డ్రైన్లు కట్టారు. ఈ ప్రాంతంలో పూర్తిగా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా నీట మునగకుండా, డ్రైన్ వాటర్ ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో అడుగడుగు కూడా అధికారులను కనుక్కోవడం, అలాగే స్థానిక ప్రజల ఆలోచనలు తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలి. ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయినప్పుడు కూడా వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎట్లా సహాయం చేయాలో చేస్తాం. కానీ ఈ ప్రాంతంలో ఇల్లు ఎంక్రోచ్మెంట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కదలకుండా ఉండడం వల్ల ఈ మురికి నీరంతా కూడా ఇళ్లలకు చేరేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా సహకరించాలి. అధికారులు కూడా ఒక స్ట్రింగ్ యాక్షన్తో వెంటనే ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగుతుందని ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదని గుర్తు చేశారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చెప్పారు. వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. స్కీముల పేరుతో స్కాములకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వం బుద్ధి మారాలని కోరుతూ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సహజంగా ముందుంటుంది. కానీ దురదృష్టం 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు,
దరిదాపుగా 143 హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ మనం చూసాం. ఇప్పటివరకు కూడా ఏదోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఇబ్బందులు పెడుతున్నారనే భావన మాత్రం కాదు. ఈ రాష్ట్రంలో ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. ఏ స్కీము రాదు, స్కాములు మాత్రం ఉంటాయి. ఏ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీకి ఈ రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి ఈ ప్రభుత్వం సూపర్ 6 విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను పచ్చి మోసం చేసిందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు పోతిన మహేష్ మండిపడ్డారు. సంక్షేమం అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులే పారుతుందని చెప్పారు. చివరికి తాగుబోతుల ఆంధ్రప్రదేశ్ గా ఏపీని మార్చుతారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. గుంటూరులో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన, నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన, అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కూటమి ప్రభుత్వాన్ని వారు చేస్తున్న మోసాలని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఒక్కటంటే ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమ పథకం అమలు చేశారా? ఆయనకన్నా మిన్నగా చేస్తున్నారు కదా. మిన్నగా చేయడం అంటే ఉన్న పథకాలని తీసేయడమా? మీరు ఇచ్చినటువంటి హామీలని ఎగ్గొట్టడమా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. పదే పదే గతంలో అప్పులు తెస్తూ ఉన్నారు, శ్రీలంక అవుద్దని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో నిన్న మంగళవారానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 1,53,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఈ అప్పులు ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా? మరి ఈ రోజున ఒక్క ఏడాదిలోనే 1,53,000 కోట్ల అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో 3,24,000 కోట్లు. మరి ఏడాదిలో మీరు చేసినటువంటి అప్పులతో ఆంధ్రప్రదేశ్ ఏమవుద్ది? శ్రీలంక అవుద్దా, సొమాలియా అవుద్దా, ఏమవుద్దా కూడా వెన్నుపోటు దినం జరగకుండా పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఆయన ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. చట్టబద్ధంగా వెళ్తున్నప్పటికీ కావాలని పోలీసులు ఘర్షణకు దిగుతున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ చెంచాలకు లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలలో ఒక్క పథకం మాత్రమే అమలు చేసి అదేదో సినిమా డైలాగ్ లాగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద ఉన్న కక్షతోనే ప్రజలు ఈ కార్యక్రమంలో కదం తొక్కారని అన్నారు. నిరసన ద్వారా చంద్రబాబుకి ప్రజలు వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. కాకిలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని అనుకోవటం మూర్ఖత్వం అవుతుందని చెప్పారు. ఇదే మీ రాజ్యం పోలీసు రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇది పరిస్థితి. ఏం రాజ్యం అయిందంటే పోలీసు రాజ్యం. చంద్రబాబు రాజ్యం కాదు. మాచర్లోనే కాదు, ఇక్కడైనా ఆపేవాళ్ళు. అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అవేం జరగలేదు, వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తిపడాలని అనుకుంటామేమో. నీ చాప కిందకి నీరు వస్తుంది చంద్రబాబు, తెలుసుకో. తెలియగలవుడి కదా నువ్వు.
వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా, వాస్తవాలను తెలుసుకుంటే మంచిది, తెలుసుకోలేదు నీ కర్మ. పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో. చాలంతే, అంతా అర్థమైపోతుంది. కడుపు మండిపోతుంది వాళ్ళకి. లోకేష్ ఫోన్ చేసి ఉంటాడు, ఒక ఆయన రెచ్చిపోయాడు. లోకేష్ బంధువు అని అంట అతను. అట్లా ఏదో ఉంటాయి. వీ డోంట్ కేర్ ఆల్ దిస్. ఎన్ని చూసాం, మెరిసిపోలా. నేను ప్లేయర్గా కూడా ప్రాక్టీస్ చేసే 3 సంవత్సరాలు. ఎన్ని చూసాం, ఇలాంటి వాడికి భయపడతానా? ఏ స్వామి జైల్లో వేస్తానంటేనే భయపడలే మనం. ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితాను. బెదిరేవాడిని నేనట. 70 సంవత్సరాలు ఎన్నాళ్ళు బతుకుతాం? 10 నెలలు బతుకుతాం. వీరుడిగా బతుకుతాం, లొంగి బతకం, బతికినాడు బతకం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం, నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం. ఇలాంటి ఉడతూపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులం కాదనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు. అంతే. దట్స్ ఆల్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.